ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన అంటే? రేవంత్ రెడ్డి పరిపాలన అంటే 14 నెలల పరిపాలనలో ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. చేస్తానన్న పనులు చేయలేదు. ఇచ్చిన హామీలను తుంగలో దొక్కిండ్రు. అడగబోతే బూతు పురాణం తప్ప ప్రజలకు చేస్తున్నది ఏం లేదు. సొంత పార్టీల్లోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనబడుతున్నది. ఆ జిల్లాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మంత్రులు ఆల్రెడీ వచ్చేసింది. మీకు కూడా తెలుసు. జిల్లాలలో వెళ్ళి ఆ జిల్లాలలో రివ్యూలు చేసేటువంటి పరిస్థితికి భవిష్యత్తులో ఉండే జిల్లాలకు వెళ్ళి వాళ్ళు ఇస్తామన్నటువంటి హామీల గురించి చెప్పితే ప్రజలు తిరగబడే పరిస్థితికి వచ్చింది. నాకు తెలిసి కొద్ది రోజులల్లా వీళ్ళు గ్రామాలలోకి వెళ్ళలేని పరిస్థితి ఎదురవుతుంది. తిరగబడతారు కాంగ్రెస్ పార్టీ నాయకులు డెఫినెట్గా. ఆల్రెడీ ఇప్పటికే సగం అయిపోయింది. సగం దాకా వచ్చింది. 50% వీళ్ళు దాటిపోయినరు వ్యతిరేకత. ఏం చేసిండ్రు? ఒక్క పని చేయలే. ఈ 14 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఫలానా ప్రాజెక్టు, ఫలానా పథకం పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేసింది, లేదంటే పూర్తి స్థాయిలో దీని మీద ఖర్చు పెట్టింది, దీని మీద పూర్తి స్థాయిలో ఈ ప్రోగ్రామ్ను వీళ్ళు భుజాన వేసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఒక ప్రాజెక్టు లేదు, ఒక పథకం లేదు. అవునా? మొన్న దావోస్కు పోయి అన్ని 100 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చిండు. 1,78,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు. అది కాదంటారా? 1,78,000 కోట్లు మాటలకు చెప్తున్నారు. చేతలలో లేవు. అవి పేపర్ మీద లేదు. పేపర్ మీద ఉంటే ప్రాక్టికల్గా లేదు. అది ప్రాక్టికల్గా లేదు. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోడ్ అవతల ఆయన ఉంటాడు, రోడ్ అవతల ఈయన ఉంటారు. ఈ ప్రాజెక్టును కుదుర్చుకోవడానికి ఎంఓ వేయించుకోవడానికి దావోస్ పోయిండ్రు. ఇంకోటి మన వికారాబాదు అదేంటి అడవుల పైన వెల్నెస్ సెంటర్ పెట్టడానికి 26,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. వెల్నెస్ సెంటర్ అనేది ఆడ ఉన్నటువంటి ఏదైతే దవాఖాన్లు ఉన్నాయో తెలంగాణలో కట్టేటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ కేసీఆర్ గారు అప్పుడు టీమ్స్ తరహాలో ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో వాటిని డబ్బులు ఖర్చు పెట్టి వాటిని వేగవంతం చేసి వాటి మీద దృష్టి పెడితే ఈ ప్రభుత్వం బాగుంటుంది. వీళ్ళు ఏంటంటే కేసీఆర్ చేసే వాటికి ఉల్టా, కేసీఆర్కి పని చేసిండా దానికి ఉల్టా చేయాలి. వీళ్ళకి వచ్చింది లాభం దానివల్ల అంటే మానసిక ఆనందం, శునకానందం అంటే మానసిక ఆనందము, శునకానందము అంటే నాకు తెలియదు. ఇక మీకే తెలియాలి. శునకానందం అంటే నేను ఏమంటున్నా, తాత్కాలికంగా ఉపశమనం పొందడం. కేసీఆర్ ఇది చేసింది కాబట్టి దానికి ఆపోజిట్ చేయాలి. వీళ్ళు చేస్తుంది ఏం పని చేస్తున్నారు అంటే మానసిక పైశాచిక ఆనందం పొందుతా ఉన్నారు. కేసీఆర్ గారు టిమ్స్ హాస్పిటల్ కడతా ఉన్నాడు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడతా ఉన్నాడు. దానికి ఇంకో పేరు పెట్టి కట్టాలి. కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిండ్రు. అది కాకుండా నేను ఇంకోటి కట్టాలి, మూసి కట్టాలి. ఇంతే. ఇక కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పెట్టిండు, దానికి ఉల్టా ఒకటి పెట్టాలి. మరి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి వల్ల అనేక మంది పేద అమ్మాయిలకు పెళ్లిళ్ళు జరిగినాయి కదా. 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పినాం మేము. 1,00,000తో పాటు తులం బంగారం అన్నారు. మరి తులం ఎంతమందికి వచ్చింది? దాదాపుగా 6-7 లక్షల పెళ్లిళ్ళు జరిగినాయి ఈ 14 నెలల్లో. 6-7 లక్షల పెళ్లిళ్లకు మరొక తులం బంగారం వచ్చిందా? ఒక్కరికి ఆ ఏకైనా ఎండి వచ్చిందా? 2,000 రూపాయల పెన్షన్ కేసీఆర్ గారు ఇచ్చిండు అవ్వాతాతలకు. నేను 4,000 ఇస్తా అని చెప్పిండు. 14 నెలలు అయింది. ఎంతమందికి ఇచ్చిండు 4,000? ఈ 14 నెలల్లో మీరు గుర్తుపెట్టుకోండి, 2 నెలల పెన్షన్ బాకీ పడ్డాడు 2,000 రూపాయలు. అక్కలకు చెల్లెళ్లకు 2,500 రూపాయలు మహాలక్ష్మి కింద ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా? ఎంతమందికి వచ్చినాయి? అంటే చెప్పడము తప్ప వీళ్ళు చేసింది శూన్యం. ఏ ఒక్క పనిని కూడా సంపూర్ణంగా చేయలేదు. ఓకే, చేయలేదు.